హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్ రివిజన్‌లో భాగంగా టెట్ అండ్ డీఎస్సీకి సంబంధించి 8థ్ క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ పార్ట్ రివిజన్ చేద్దాము. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ 6థ్, 7థ్ సోషల్ అండ్ సైన్స్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. వీడియోస్ కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు తెలియజేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. 8థ్ క్లాస్ సోషల్‌లో ఫస్ట్ లెసన్ వచ్చేసి పటాల అధ్యయనం, విశ్లేషణ. ఫస్ట్ పాయింట్, భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్‌లోని జవోరా నందు లభించింది. నెక్స్ట్, భూమి 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భారతదేశం జంబుద్వీపం నందు కలదు. నెక్స్ట్, వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల ఉపయోగపడతాయని సామాన్య శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్ట చెప్పిండు. నెక్స్ట్, మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. నెక్స్ట్, 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసినట్లు చెబుతారు. జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినట్లు చెప్తారు. ఇప్పుడు 17వ శతాబ్దంలో. నెక్స్ట్, ఇప్పుడు అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. ఇప్పుడు అంటే 4000 సంవత్సరాల నాటివి అతి పురాతనమైన పటాలు. వీటిని సుమేరియన్లు, ప్రస్తుత ఇరాక్ దేశస్థులు వీటిని తయారు చేశారు. వీటిని మట్టి పలకల మీద తయారు చేశారు. ఏవి అంటే సుమేరియన్లు 4000 సంవత్సరాల పూర్వమే మట్టి పలకల పైన తయారు చేసిర్రు. నెక్స్ట్ పాయింట్, సుమేరియన్లు దేవాలయాల భూముల నుండి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు. నెక్స్ట్, మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, ప్రస్తుత ఇరాక్ వాసులు తయారు చేసిర్రు. నెక్స్ట్, బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపి లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 ద్వీపాలు ఉన్నాయి. నెక్స్ట్, గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్ మిలేటస్కు, ప్రస్తుత టర్కీలో ఉంది. అనాక్సిమాండర్ మిలేటస్కు చెందినది. అందులో ఒకటోది హికెటియస్ అండ్ రెండోది హెరిటోడస్ కూడా ప్రపంచ పటాలను తయారు చేశారు. నెక్స్ట్, వీరు ప్రపంచాన్ని 1 యూరోప్, 2 లిబియా అంటే ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశం, 3 ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధర సముద్రం వేరు చేస్తుంది. నెక్స్ట్, మొదట పటాల తయారీ పట్ల ఆసక్తి చూపిన వారు ఫస్ట్ వచ్చేసి గ్రీకు, సెకండ్ రోమన్లు. నెక్స్ట్, గ్రీకులు అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. నెక్స్ట్, ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరిడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. నెక్స్ట్, మొత్తం మీద అక్షాంశాలను, రేఖాంశాలను గ్రీకులు గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్, టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేశాడు. నెక్స్ట్, ఆల్ ఇద్రిసి అరబు పండితుడితను తన రాజు కోసం 1154లో ఒక ప్రపంచ పటంను తయారు చేశాడు. నెక్స్ట్, యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఆసియా ఖండంలో ఉంది. నెక్స్ట్, సామాన్య శకం 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు కనుగొన్నారు. టాలమీ వివరణల ఆధారంగా కొత్త పటాలను యూరోపియన్లు తయారు చేసిండ్రు. నెక్స్ట్, 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు. ఫలితంగా ఇటాలియన్,
ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సంప్రదాయాలను రూపుదిద్దుకున్నాయి. నెక్స్ట్ మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు. నెక్స్ట్ పశ్చిమ యూరోప్ దేశాలు ఇవంటే స్పెయిన్, హాలాండ్, పోర్చుగల్, ఇంగ్లాండ్. నెక్స్ట్ కొలంబస్ ఏ దిశ అంటే పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. నెక్స్ట్ ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడి గామా భారతదేశం చేరుకున్నాడు. ఇంపార్టెంట్ ఏరియా అండి. నెక్స్ట్ 16వ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. 16వ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. నెక్స్ట్ డచ్ దేశ కార్టోగ్రఫీ అంటే పటాల తయారీదారులను కార్టోగ్రఫీ అంటారు. పితామహుడైన గెరార్డస్ మెర్కేటస్ సామాన్య శకం 1512 1594 16వ శతాబ్దంలో గీసిన పటాలనే మనం ఇప్పుడు అనుసరిస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ పటాలు అతడి పేరు మీద మెర్కేటస్ ప్రక్షేపణం అని ఖ్యాతి చెందింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు భారతదేశ సర్వేక్షణ శాఖను సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. ఎవరంటే బ్రిటిష్ వారు. నెక్స్ట్ జేమ్స్ రన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. నెక్స్ట్ జేమ్స్ రన్నెల్ భారతదేశపు మొట్టమొదటి పటాన్ని తయారు చేసిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క మొట్టమొదటి పటాన్ని ఎవరు తయారు చేశారంటే జేమ్స్ రన్నెల్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సామాన్య శకం 1802లో విలియం లాంప్టన్ ప్రారంభించాడు. ఇంపార్టెంట్ ఏరియాస్ అండి ఇవి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దక్షిణంలో చెన్నై దగ్గర నుండి మొదలుపెట్టి ఉత్తరం దిశ హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించారు. నెక్స్ట్ ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేసిండు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైనది. నెక్స్ట్ మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన జార్జ్ ఎవరెస్ట్ పేరునే ఈ ఎవరెస్ట్ పర్వతానికి పెట్టిర్రు. నెక్స్ట్ అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. నెక్స్ట్ సాధారణంగా ఒక పటం ఒక విషయం లేదా అంశంనే కేంద్రీకరిస్తుంది. ఇవి ఇంపార్టెంట్. అటువంటి పటాలను విషయ నిర్దేశిత అంటే థీమాటిక్ పటాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ క్రమ సంఖ్య, రంగు, భూ అచ్చదన లేదా భూ వినియోగం చూసుకుంటే ఇక్కడ రంగుల గురించి ముదురు ఆకుపచ్చ వచ్చేసి అడవి అండి, అడవి. లేత ఆకుపచ్చ గడ్డి భూములు. ఇక్కడ గోధుమ లేదా మట్టి రంగు అనేది వ్యవసాయానికి అనుకూలమైన భూములు. నెక్స్ట్ పసుపు నైసర్గిక పటాలు, పంటలు సాగవుతున్న ప్రాంతాలు పసుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ ముదురు ఊదా పర్వతాలు. నెక్స్ట్ లేత ఊదా వచ్చేసి గుట్టలు. లేత ఎరుపు బంజరు భూములు. ముదురు నీలం సముద్రం లేదా మహాసముద్రాలు. నెక్స్ట్ తెలుపు ఖనిజాల ప్రదేశాలు. నెక్స్ట్ నలుపు సరిహద్దు రేఖలను సూచిస్తుంది. లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులను సూచిస్తుంది. ఇవి ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి, లాస్ట్ టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. నెక్స్ట్ కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో, అదేవిధంగా కాంటూరు రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే ఒకే రకంగా ఉందని సూచిస్తుంది. నెక్స్ట్ పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. నెక్స్ట్ భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసే టోపోసిట్లు. ఇంపార్టెంట్ అండి ఇది. టోపోసిట్లు భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసేది టోపోసిట్లు. ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ వచ్చేసి సూర్యుడు శక్తి వనరు. దీంట్లో ఫస్ట్ పాయింట్ భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం లేదా ఇన్సులేషన్ అని అంటారు.
నెక్స్ట్ భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణమైన వాయువు బొగ్గు పులుసు వాయువు, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు చూసుకుంటే 1922 జూలైలో లిబియా ఆఫ్రికాలోని అజీజియాలో అత్యధికంగా ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల నమోదయ్యింది. నెక్స్ట్ 1983లో జూలైలో అంటార్కిటికాలోని ఓస్టాక్ కేంద్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత అంటే -89.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్కడ? ఓస్టాక్ నగరం, అంటార్కిటికాలోని ఓస్టాక్ నగరంలో. నెక్స్ట్ సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ అత్యల్పమైనది. ఉష్ణోగ్రత ఇంతకంటే తగ్గదు. లాస్ట్ చివరి ఉష్ణోగ్రత మైనస్లో అయితే -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ 6 గరిష్ట కనిష్ట మాపకం ఉపయోగించి ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేయవచ్చు. ఉష్ణోగ్రతను కొలిచే మాపకం ఏదంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకం. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో ఎగ్జాంపుల్ గోవా. సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి ఒకే రకంగా ఉంటాయి. దీనినే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. ఇంపార్టెంట్ అండి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని ఖండారగంత శీతోష్ణ స్థితి అంటారు. నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. నెక్స్ట్ సాధారణంగా సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు తగ్గుతుంది. ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగిండు. 1000 మీటర్లకు పైకి వెళ్ళే కొద్దీ 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రమం చూసుకుంటే నగరము వార్షిక సగటు ఉష్ణోగ్రత చూసుకుంటే వ్లాడివోస్టాక్లో 3.9 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సగటున. నెక్స్ట్ షాంఘైలో 15.3 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ సింగపూర్లో 27.8 డిగ్రీ సెంటీగ్రేడ్ వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. నెక్స్ట్ 3 భూచలనాలు మరియు ఋతువులు అంటే థర్డ్ లెసన్ అండి ఇది, భూచలనాలు మరియు ఋతువులు. ఇందులో ఫస్ట్ పాయింట్, ప్రాచీన సంస్కృత సాహిత్యం ప్రకారం 6 కాలాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, 4వది శరత్ ఋతువు, 5వది హేమంత ఋతువు, 6వది శిశిర ఋతువు. నెక్స్ట్ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ భారతదేశంలోని అనేక వర్గాల ప్రజలు జరుపుకునే పండుగలు ఏవంటే ఉగాది, 1వది ఉగాది, హోలీ, వసంత పంచమి, గుడిపాడ్వా, 5వది విష్ణు, 6వది బిహు, 7వది బైసాఖి, 8వది పుల్నందు. నెక్స్ట్ దసరా, దీపావళి పండుగలో శరద్ ఋతువులలో వస్తాయి. దసరా, దీపావళి పండుగలు శరద్ ఋతువులలో వస్తుంటాయి. నెక్స్ట్ లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి పండుగలు శిశిర ఋతువు. లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి పండుగలను శిశిర ఋతువులో జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రపంచంలోని ఉపధ్రువ మరియు శీతోష్ణ ప్రాంతాలలో మాత్రం సాధారణంగా 4 ఋతువులు సంభవిస్తుంటాయి. అవి ఏవంటే వేసవి, వసంత, శరత్ ఋతువు, శీతాకాలం. నెక్స్ట్ కాలాలను ప్రభావితం చేసే అంశాలు 4. అందులో ఫస్ట్ వన్, భూమి బంతిలాగా గోళాకారంగా ఉండడం, దాని ఉపరితలం వంపుగా తిరిగి ఉండడం. 2వది భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం అంటే భూభ్రమణం. తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. నెక్స్ట్ సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉంటుంది. నెక్స్ట్ సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడం పరిభ్రమణం అంటారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. నెక్స్ట్ భూమి పడమర నుండి తూర్పునకు తిరుగుతుంది. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల పగళ్ళు, రాత్రులు ఏర్పడతాయి.
నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. నెక్స్ట్ ఒక పరిభ్రమణానికి 365 రోజుల 5.56 గంటలు పడుతుంది. నెక్స్ట్ భూమి అక్షం అనేది వంగి ఉంటుంది. అది వంగి ఉండి 66.5 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. వేరే మాటల్లో చెప్పాలంటే అది 23.5 డిగ్రీ మేరకు వంగి ఉంటుంది. అంటే 90 డిగ్రీలు మైనస్ 66.5 డిగ్రీలు వచ్చేసి 23.5 డిగ్రీలు. నెక్స్ట్ సూర్యకిరణాలు నిటారుగా పడేది ఎప్పుడో చూస్తే, ఒకటి జూన్ 21 కర్కట రేఖపై నిటారుగా పడుతుంది. రెండవది మార్చి 21 మరియు సెప్టెంబర్ 23న భూమధ్య రేఖపై నిటారుగా పడుతుంది. నెక్స్ట్ డిసెంబర్ 22న మకర రేఖపై నిటారుగా పడుతుంది. నెక్స్ట్ మార్చి 21 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఎప్పుడు అంటే మార్చి 21 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను విషువత్తులు అని అంటారు. పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులను విషువత్తులు అని అంటారు. కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అని అంటారు. ఇంపార్టెంట్స్ అండి ఈ వేరియస్. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి ధ్రువ ప్రాంతాలు. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ధ్రువాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతం అని అంటారు. నెక్స్ట్ ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అని అంటాం. నెక్స్ట్ టండ్రా చాలా చలిగా ఉండే ప్రాంతం. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని టండ్రా వృక్షాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాంతంలో సూర్యుడు ఉదయించని చీకటి నేలలు వచ్చేసి నవంబర్ 1 డిసెంబర్ జనవరి. టండ్రా ప్రాంతంలో నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో సూర్యుడు ఉదయించాడు. నెక్స్ట్ టండ్రా ప్రాంతంలో సూర్యుడు అస్తమించని ఎప్పుడు 24 గంటలు ప్రకాశిస్తూనే ఉంటాడు. అవి 3 నెలలు వచ్చేసి మే, జూన్, జూలై. నెక్స్ట్ టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలలో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. నెక్స్ట్ సూర్యుడు క్రమంగా పెరిగే క్రమం 1.5 గంటలు, 2 గంటలు, 6 గంటలకు, 8 గంటలకు, 16 గంటలకు, 24 గంటలకు క్రమంగా సూర్యుని క్రమం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అని అంటారు. నెక్స్ట్ పెద్ద పెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిలో తేలుతూ సముద్రంలోనికి ప్రవేశిస్తాయి. వీటిని ఐస్బర్గ్ అని అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ చలి కారణంగా ఈ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది. దీనిని పర్మాఫ్రాస్ట్, శాశ్వతంగా గడ్డ కట్టుకోపోవడం అంటారు. ఇది పర్మాఫ్రాస్ట్. నెక్స్ట్ టండ్రా ప్రాంతపు ప్రజలు ఎవరంటే ఎస్కిమోలు నివాస ప్రాంతం వచ్చేసి అత్యంత చలి ప్రదేశం. వీళ్ళు గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా ఈ దేశాలలో ఉంటారు. ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి. వీరు చేపలు పట్టడం, వేటాడడం ద్వారా ఆహారాన్ని పొందుతారు. ఉదాహరణకు కారిబో జంతువుని వేటాడడం. నెక్స్ట్ ఎస్కిమోలో 2 ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఎన్యుయిల్ ప్రజలు అండ్ యూపిక్ ప్రజలు. నెక్స్ట్ సైబీరియా ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది. సైబీరియా నుంచి వచ్చిన వాళ్ళనే ఎస్కిమోలు అంటారు. నెక్స్ట్ ఎస్కిమోలకు భాష ఉంది కానీ లిపి లేదు. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా 3 భాషలు ఉంటాయి. ఒకటి అల్యూయిట్, రెండవది యూపిక్, మూడవది ఇన్యూపిక్. నెక్స్ట్ ఆసియా, ఉత్తర అమెరికాను బేరింగ్ జలసంధి వేరు చేస్తుంది. నెక్స్ట్ వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఒక బృందంలో 25 నుంచి 45 మంది ఉంటారు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఏవంటే ఉత్తర అలస్కా. నెక్స్ట్ వీరు తమ సంచార జీవనంలో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. ఇంపార్టెంట్ ఏరియాస్ అండి ఇవి.
కుక్కలు లాగే మంచు బళ్లను మంచు బళ్ళ అంటే స్లెడ్జ్ మరియు నీటిలో ఉమియాక్స్ అనే పడవలను రవాణాకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ హార్పూర్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను పట్టుకుంటారు. కయాక్ అంటే ఇక్కడ పడవ. ఎస్కిమోల ఆవాసం ఇగ్లు అంటే వాళ్ళ ఒక షెల్టర్, ఆశ్రమం. ఏ రకమైన ఇంటినైనా ఇగ్లు అని అంటారు. ఎస్కిమోలు వేసుకునే బూట్లను పర్కాలు అంటారు. చాలాసార్లు అడిగింది, ఒకసారి గుర్తుంచుకోండి ఇది. ఎస్కిమోలు వేసుకునే బట్టలు పర్కాలు అంటారు. 1 ముక్లుక్లు అనే బూట్లు, 2 ప్యాంట్లు, 3వది తలను కప్పే టోపీ ఉండే కోట్లు ఉంటాయి వీళ్ళు ధరించేవి. నెక్స్ట్ వీటి అన్నింటినీ జంతు చర్మాలతోనే చేస్తారు. నెక్స్ట్ ఎస్కిమోల ఆహార దేవతను సెడ్నా అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఎస్కిమోల ఆహార దేవతను సెడ్నా అంటారు. టాబు అంటే నిషిద్ధమైనది, టాబు. నెక్స్ట్ వీరి ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. షమాన్లు అంటారు. నెక్స్ట్ ఎస్కిమోల ఆటలు వచ్చేసి కుస్తీ, పరుగు పందెం, హార్పూన్లు విసరడం, కథలు చెప్పడం, డబ్బులు వాయించడం మొదలగునవి. నెక్స్ట్ ఎస్కిమోలు బయటి ప్రపంచంతో సంబంధాలు. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చిన గ్రీన్లాండ్లో నివాసం ఏర్పరచుకున్న వైకింగ్లతో వీళ్ళు మొట్టమొదటి సంబంధాలు ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ వీరితో పరిచయాలు 1200 నుండి 1400 సంవత్సరాల వరకు సాగింది. నెక్స్ట్ ఎస్కిమోలు బయటి వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధిపతనం అంటారు. అంటే వీళ్ళు బయటి వాళ్ళతో సంబంధాలు చాలా తక్కువగా పెట్టుకుంటారు. వృద్ధిపతనం అంటే వాళ్ళు. ఇవి 4th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ 5th లెసన్ చూద్దాం. 5th లెసన్ వచ్చేసి అడవులు, వినియోగం మరియు సంరక్షణ. ఇందులో ఫస్ట్ పాయింట్, బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాలలో మాత్రమే కొనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతుంటాయి. ఎక్కడ అంటే బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాల్లో దేవదారు చెట్లు పెరుగుతుంటాయి. నెక్స్ట్ వేడిగా ఉండి ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో టేకు చెట్లు వంటివి కొన్ని చెట్లు పెరుగుతుంటాయి. నెక్స్ట్ అడవులు రకాలు. సతతహరిత అడవులు వచ్చేసి ఈ అడవులు తెలంగాణలో లేవు. ఈ అడవులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి, సతతహరిత అడవులు. నెక్స్ట్ ఈ భూమధ్య రేఖ ప్రాంతాలు అండమాన్లలో ఉంటాయి. ఇక్కడ ఉదాహరణ కదంబం, వెదురు, నేరేడు. నెక్స్ట్ దేవదారు చెట్లు. ఇవి సంవత్సరం అంతా పచ్చగా ఉంటాయి. ఇవి హిమాలయాల్లో ఉంటాయి. సన్నగా సూదుల మాదిరి ఉంటుంది. నెక్స్ట్ ఈ చెట్లు పూలు పూయవు. శంకువుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ చెట్లు మంచు కురిసే ప్రాంతంలో పెరుగుతాయి. నెక్స్ట్ ఈ దేవదారు చెట్లు పెంకటిల్లు కప్పు మాదిరి ఉంటుంది. నెక్స్ట్ రెండవది ఆకురాల్చే అడవులు. ఈ ఆకురాల్చే అడవులు తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువ వానలు పడే ప్రాంతం ఆకురాల్చే అడవులలో పెరిగేవి వేగి, ఎగిస, మద్ది అంటే అర్జున చెట్టు, బండారు, జిట్రేగి. నెక్స్ట్ ఈ రకమైన అడవులు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్, భద్రాద్రిలలో ఉన్నాయి. నెక్స్ట్ తక్కువ వానలు పడే ప్రాంత ఆకులు రాల్చే అడవులలో పెరిగేవి మద్ది, టేకు, వెలగ, ఎగిస, ఏపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిరిశన, బూరుగ. నెక్స్ట్ ఈ రకమైన అడవులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలులో ఉన్నాయి. నెక్స్ట్ ముళ్ళ అడవులు. ఈ అడవులు చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ఉంటాయి. ఉదాహరణకు తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప చెట్లు. నెక్స్ట్ ముళ్ళ అడవులు తెలంగాణలో నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ సముద్ర తీరపు చిత్తడి అడవులు అంటే మడ అడవులు.
ఈ అడవులు ఎక్కువ సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లో, సముద్ర అలల ప్రభావిత నేలల్లో పెరుగుతాయి. ఎక్కడెక్కడ అంటే సముద్ర తీరంలోని చిత్తడి నేలల్లో, సముద్ర అలల ప్రభావిత ప్రాంతంలో పెరుగుతుంటాయి. ఈ అడవులను మడ అడవులు అంటారు. అవి ఉదాహరణలకు ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, మడ, తెల్లమడ, ఉరడ, కదిలి, గుండుమడ, బెల్లం. ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో అడవులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 26,904 చదరపు కిలోమీటర్ల అడవులు విస్తీర్ణంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇది రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో 24% లేదా పావు వంతు మాత్రమే ఉంది. అడవుల విస్తీర్ణం మన రాష్ట్రంలో కేవలం 16.74% అడవి ఉంది. మిగిలిన 7% ఖాళీగా ఉంది. నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 30 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతుంది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచడానికి భారీగా మొక్కల పెంపకాన్ని 2015లో ప్రారంభించింది. 4 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కలను నాటాలని సూచించింది. నెక్స్ట్ గిరిజన ప్రజలు, అడవులు. నెక్స్ట్ తెలంగాణలోని ఈనాటి 60% అడవులు గిరిజనులు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రంలోని గిరిజనులలో 60% మంది అడవులలో నివసిస్తున్నారు. నెక్స్ట్ నిజాం ప్రభుత్వం అడవులపై 2 చట్టాలు చేసింది. ఒకటి రక్షిత అడవులు, దీన్ని ప్రజలు వినియోగించుకోవచ్చు. మూడవది రిజర్వ్ అడవులు, దీనిలో ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. నెక్స్ట్ అటవీ సంరక్షణ పేరుతో 1920లలో అడవుల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులను తొలగించారు. ఈ చర్యలు 1940 వరకు కొనసాగాయి. నెక్స్ట్ జాతీయ అటవీ దినం 1988. ఇంపార్టెంట్. అటవీ హక్కుల చట్టం వచ్చేసి 2006లో పార్లమెంట్ చేసింది. ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. 2006 చట్టం వలన గిరిజనులకు న్యాయం జరిగింది. ఇవ్వండి 5th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ ఫిఫ్త్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసి ఖనిజాలు మరియు గనులు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి పర్యావరణవేత్తలు వనరులను 2 రకాలుగా విభజించారు. ఒకటి పునరుద్ధరింపబడేవి, మళ్ళీ పొందగలిగేవి అంటే చెట్లు. రెండవది వచ్చేసి అంతరించిపోయేవి, మళ్ళీ పొందలేనివి అంటే రాళ్ళు. నెక్స్ట్ భారతదేశంలోని ఎత్తైన బంగారు గని కోలార్ బంగారు గని. నెక్స్ట్ ఒకటోది ఇనుప ధాతువు, ముడి ఇనుము అంటే ముడి ఇనుము. హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఇనుప ధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. దీనిని ముఖ్యంగా జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. దేన్నంటే ఇనుప ధాతువుని. నెక్స్ట్ మైకా అంటే అబ్రకం, ఇది మెరిసే ఖనిజం ఏదంటే అబ్రకం. దీనిని విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇది సన్నటి పొరలో లభ్యమవుతుంది. అబ్రకం విద్యుత్ నిరోధకం, ఇది విద్యుత్ నిరోధకం అబ్రకం అనేది. నెక్స్ట్ మూడవది సున్నపురాయి, దీన్ని సిమెంటు, కార్బైడ్, ఇనుము, ఉక్కు, సోడా యాష్, బట్టల సోడా, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఏది సున్నపురాయిని. నెక్స్ట్ గ్రానైట్ వచ్చేసి దీన్ని కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమల్లో, అలంకరణకు, స్మారక కట్టడాలలో, నీళ్లను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు. దేన్నంటే గ్రానైట్ను. నెక్స్ట్ మాంగనీస్, దీనిని పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ ఇనుము మిశ్రమ లోహాలలో, నెక్స్ట్ ఇనుము, ఉక్కు, రసాయనాలు, బ్యాటరీలు, పింగాణి. నెక్స్ట్ గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆరోది బైరెటిస్, ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. నెక్స్ట్ పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు. ఇది చాలా లోతుగా తవ్వడానికి బెరైటీస్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏడవది ఫీల్డ్ స్పార్, గాజు, సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తెలంగాణలో ఖనిజ వనరులు. మన రాష్ట్రంలో బయ్యారం రిజర్వ్ అడవులలో
మధ్య రకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ మరియు ప్లాటో ఐరన్ నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకత కలిగిన టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ ఎరుపు లేదా గోధుమ రంగుల నిష్పత్తి స్థాయి ఆధారంగా పాలరాయిని చైనా, ఆగ్నేయేషియా దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని అత్యధికంగా గచ్చుకు ఉపయోగించబడుతున్న తాండూరు నీలి సున్నపు రాయి అంటే షాబాద్ బండల్ అంటారు. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో లభిస్తున్నాయి. నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని లంబాపూర్, నమ్మాపూర్ మరియు ఎల్లాపూర్ గ్రామాలలో 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగి ఉంది. నెక్స్ట్ మన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కలిగి ప్రభుత్వ రంగ సంస్థ అంటే మన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటే SCCL. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే భూమి పైన గుట్టలను పేల్చి, నెక్స్ట్ భూగర్భ మైనింగ్ అంటే భూమి లోపల భూగర్భ సొరంగాల ద్వారా బొగ్గును తీస్తారు. ఇక్కడ ముంబాయి దగ్గరలోని బాంబే హైవేలో ఉంది. నెక్స్ట్ 1970లలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు. నెక్స్ట్ 1993లో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసింది. ఒకసారి ఇవి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. 1993 ప్రకారం ప్రభుత్వ గనులను ప్రైవేటు కంపెనీలకు కౌలుకిచ్చి వాటిని నిర్వహించమంది. వీరు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ సింగరేణి బొగ్గు గనులు వన్ ఫ్యామిలీ, వన్ విజన్, వన్ మిషన్ అనే నినాదంతో ఇక్కడ నడుస్తుంది. నెక్స్ట్ బొగ్గు గనుల విస్తారంగా ఉన్న జిల్లాలు ఏవంటే బొగ్గు గనులు విస్తారంగా ఉన్న జిల్లాలు 1 పెద్దపల్లి, 2 మంచిర్యాల, 3 భద్రాద్రి, 4 ఆదిలాబాద్, 5 జగిత్యాల, 6 జయశంకర్. నెక్స్ట్ ఈ బొగ్గును సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారు వెలికి తీస్తుంది. దీనిని మొదటగా 1886లో ఓ ప్రైవేటు బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. నెక్స్ట్ 1920లో దీనిని హైదరాబాద్ నిజాం కొన్నాడు. నెక్స్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం SCCL భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీగా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఈ కంపెనీ ప్రస్తుతం 4 జిల్లాల్లో 15 ఓపెన్ కాస్ట్ గనులలో 35 భూగర్భ గనులలో తవ్వకాలు చేపడుతుంది. నెక్స్ట్ ఈ కంపెనీలో సుమారు 65,000 ఉద్యోగులు అంటే 2015 లెక్కల ప్రకారం 65,000 ఉద్యోగులు ఉన్నారు. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో ఇల్లందులో ఉంది ఈ కంపెనీ. నెక్స్ట్ ఇక్కడ ఇల్లందులో 21 ఇంక్లైన్ గని ఉంది. ఇక్కడ 200 నుండి 300 అడుగుల లోతులో బొగ్గు పొరలు ఉంటాయి. ఎన్ని అడుగులు అంటే 200 నుంచి 300 అడుగులు. నెక్స్ట్ కోల్సీమ్ పైన కింద 2 వైపుల బొగ్గు ఉంటుంది. కోల్సీమ్ అంటే పైన క్రింద 2 వైపుల బొగ్గు ఉంటుంది. నెక్స్ట్ బొగ్గు క్షీణతకు గురి కాకుండా, ఆక్సీకరణ చెందకుండా కాంతిని పరావర్తనం చేసి వెలుతురు ఇవ్వడానికి గోడలకు డోలమైట్ పూస్తారు. ఇంపార్టెంట్ అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ బొగ్గు త్రవ్వే ప్రాంతాన్ని ఫేజ్ అని అంటారు. ముఖం ఫేజ్ అని అంటారు. నెక్స్ట్ గనిలో బొగ్గును కన్వేయర్ బెల్ట్ సాయంతో రవాణా చేస్తారు. నెక్స్ట్ బొగ్గు ధూళిని పీల్చే వారిని భయంకరమైన నల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. ఇక్కడ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకు నల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. ఒక రకమైన క్షయ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఊపిరితిత్తుల వ్యాధి వలన క్షయ కూడా వచ్చే అవకాశం, టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 45 సంవత్సరాల లోపు ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నెక్స్ట్ 45 సంవత్సరాల పైబడిన ఉద్యోగస్తులకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి
పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నెక్స్ట్ సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గని వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జలగం వెంకట వెంకట్రావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్నాయి. దీని యజమానులు SCCL. సత్తుపల్లి బొగ్గు గనులు సుమారు 50 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఇది సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు 2005లో ప్రారంభమయ్యాయి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఓపెన్ క్రాఫ్ట్ పై పొరలలో ఉండే మట్టిని రాళ్లను షావర్క్ మరియు బుల్డోజర్ల ద్వారా తొలగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగించే పనిముట్లు ఏవంటే షావర్స్, బుల్డోజర్స్ అండ్ మోటారు గ్రేడర్లు, డ్రిల్స్, వాటర్ స్ప్రింక్లర్లు, టిప్పర్స్ అంటే ట్రక్స్, డంపర్స్. నెక్స్ట్ ఒక క్రమ పద్ధతిలో గడులను అంటే బెంచ్లను ఏర్పాటు చేస్తారు. బెంచులు అంటే గనిలోని బొగ్గును తొలగించిన ప్రాంతాలలోని నిలువు భాగాలు బెంచులు అంటే. నెక్స్ట్ ప్రతిరోజు JVR ఓపెన్ కాస్ట్ గని నుండి దాదాపు 10,000 టన్నుల బొగ్గును త్రవ్వి రవాణా చేస్తారు. నెక్స్ట్ భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం అత్యంత ఖరీదైనది. నెక్స్ట్ ఓపెన్ కాస్ట్ గనులు పర్యావరణాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఏ గనులు అంటే పర్యావరణాన్ని ప్రభావితం చేసేటివి ఓపెన్ కాస్ట్ గనులు. నెక్స్ట్ ఉదాహరణకు లంకపల్లి రిజర్వర్డ్ అటవీ ప్రాంతంతో పాటు దాదాపు 550 హెక్టార్ల సాగు భూమి బీడు భూమిగా మారిపోయింది. నెక్స్ట్ ఈ గనులలో 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నెక్స్ట్ 700 మందితో 400 మంది శాశ్వత ఉద్యోగులుగా, మిగిలిన 300 మంది ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇవ్వండి 6th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 7th చాప్టర్ చూద్దాం. 7th చాప్టర్ ద్రవ్యం, బ్యాంకింగ్. ఫస్ట్ పాయింట్, రోమన్ కాలంలో బంగారు నాణ్యం బిషాంత్, మౌర్యుల కాలంలో వెండి నాణ్యం వచ్చేసి పానా, షరఫ్ అంటే అకౌంటెంట్. భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరంటే ఈ నలుగురు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా, ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. బెంగాల్లో జగత్ సేట్లు, పాట్నాలో షా, సూరత్లో అరోంజీ నాథ్జీ, మద్రాసులో చెట్టియార్. ఈ 4 ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ వచ్చేసి 1606లో యూరోప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి నాణేలు ఉండేవి. ఆమ్స్టర్డామ్ నగర యాజమాన్యంలో ఉండి ఒక బ్యాంకును స్థాపించారు. ఇక్కడ ప్రాథమిక పొదుపు ఖాతా వచ్చేసి BSBDA. ఇక్కడ BSBDA అంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. నెక్స్ట్ 0 బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండవచ్చు. నెక్స్ట్ ఒక నెలకు 4 సార్లు ATMతో కలిపి నగదు తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY. ఇందులో ఫస్ట్ పాయింట్, PMJDY స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2014లో ప్రారంభించింది. ఒకసారి ఇంపార్టెంట్ అది ఏరియా గుర్తుంచుకోండి. దీని ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ 0 బ్యాలెన్స్లతో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించాలి. నెక్స్ట్ ఈ పథకం కింద ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు మనకు ప్రమాద బీమాను రూపే కార్డు ద్వారా మరియు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమాను మరియు రూపే కార్డు ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ చిన్న ఖాతా అంటే స్మాల్ అకౌంట్, KYC అంటే నో యువర్ కస్టమర్. ఇది ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ ఈ ఖాతాలో మొత్తం జమ అంటే 1 సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 80,000 మించి ఉండరాదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం 1 నెలలో 10,000కు మించి ఉండకూడదు. నెక్స్ట్ చిన్న ఖాతాలు మొదట 12 నెలలు అంటే సంవత్సరం వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత దీన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు. నెక్స్ట్ కరెంట్ ఖాతా
జమలు ఒకసారి చూసుకుంటే కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటిపై పరిమితి ఏమీ ఉండదు. చెక్కు ద్వారా లావాదేవీలు చేపట్టవచ్చు. నెక్స్ట్ కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది. ఈ కరెంటు ఖాతా ద్వారా మనకు ఇంట్రెస్ట్ అనేది లభించదు. నెక్స్ట్ ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెఫ్ట్ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నెఫ్ట్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యానైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఆర్టీజీఎస్ అంటే ఆర్టీజీఎస్ ద్వారా కనీసం 2 లక్షల వరకు మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ ఐఎంపిఎస్. ఈ ఐఎంపిఎస్ అనగా ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఐఎంపిఎస్ ద్వారా ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా, అంతర్జాతీయ బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. విపిఐ అనగా విర్చువల్ పేమెంట్ అడ్రస్. నెక్స్ట్ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. నెక్స్ట్ యుఎస్ఎస్డి అనగా అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. నెక్స్ట్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఐఎఫ్ఎస్సిలో మొత్తం 11 అంకెలు ఉంటాయి. మొదటి 4 అంకెలు బ్యాంక్ యొక్క కోడ్, మిగిలిన అంకెలు వచ్చేసి శాఖ అంటే బ్రాంచ్ యొక్క కోడ్ను సూచిస్తుంది. ఐఎఫ్ఎస్సిని గుర్తించుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్లో మన పోస్ట్ కోడ్ని అడగడం జరిగింది కాబట్టి ఈ ఒక ఫుల్ ఫామ్ గుర్తించుకోండి. ఇవండి 7th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 8th లెసన్ చూద్దాం. నెక్స్ట్ 8th చాప్టర్ జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం. ఫస్ట్ పాయింట్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్లు విధానాన్ని ప్రవేశపెట్టిండు. నెక్స్ట్ మరమగ్గాలు. 1940లో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. 1940లో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మన దేశంలో 5 లక్షల మరమగ్గాల కేంద్రాలలో 23 లక్షల మరమగ్గాలు పనిచేస్తున్నాయి. నెక్స్ట్ ఈ మరమగ్గ కేంద్రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు, రెండవది మహారాష్ట్ర, మూడవది గుజరాత్. అండ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 50,000 మరమగ్గాలు ఉన్నాయి. నెక్స్ట్ మరమగ్గ కేంద్రాల కార్మికులకు సంభవించే ఆరోగ్య సమస్యలు ఒకసారి చూసుకుంటే ఆహార భద్రత, పోషకాహార లోపం, రక్తహీనత, క్షయ, అస్తమా, మహిళల్లో గర్భసంచికి సంబంధించినవి ఈ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1995లో మొదటిసారి మొబైల్ ఫోనును అందుబాటులోకి తెచ్చారు. ఇవండి 8th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసి ప్రజారోగ్యం, ప్రభుత్వం. అందులో ఫస్ట్ పాయింట్, ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం 4వ పెద్ద దేశంగా అవతరించింది. నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే అధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి ఇవి, ఒకసారి చెప్పే ఇప్పుడు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం 15,000 మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు మన దేశంలో. నెక్స్ట్ భారతదేశంలో 1950 నాటికి 2,717 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి. నెక్స్ట్ 2,700 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి. నెక్స్ట్ 1991 నాటికి 11,174 ఆసుపత్రులుగా పెరిగాయి. నెక్స్ట్ 2000 పెరిగింది. నెక్స్ట్ ప్రజా ఆరోగ్య సేవలు వచ్చేసి గ్రామ స్థాయిలో ఒక ఆశా వర్కర్లు ఉంటారు. ఆశా అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్. ఒకసారి గుర్తుంచుకోండి ఇవి. నెక్స్ట్ ఒక ఉప కేంద్రం కింద 5,000 ప్రజలు ఉంటారు. ఎంపీహెచ్ఏ అంటే మల్టీ పర్సన్ హెల్త్ అసిస్టెంట్, స్త్రీ పురుషులు ఇద్దరు. ఉప కేంద్రాలు మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పిహెచ్సి ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
నెక్స్ట్ ప్రతి పిహెచ్సి కింద 30,000 జనాభా సుమారు 5 ఉప కేంద్ర ప్రాంతాలు ఉంటుంది. నెక్స్ట్ ప్రతి 4 నుంచి 5 పిహెచ్సిలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. నెక్స్ట్ ఇది 30 పడకల ఆసుపత్రి. నెక్స్ట్ డివిజన్ స్థాయిలో అయితే 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. నెక్స్ట్ జిల్లా స్థాయిలో అయితే జిల్లా ఆసుపత్రి ఉంటుంది. నెక్స్ట్ ప్రజా ఆరోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్షయ, మలేరియా, కామెర్లు, ఉచిత నాణ్యమైన వైద్య సేవలు, విరేచనాలు, చికెన్ గున్యా, కలరా. నెక్స్ట్ ప్రజాసేవలో 108, 104 నెంబర్లు గల అంబులెన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ నీళ్ళ వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి రోగాలు భారతదేశంలో చాలా ఎక్కువ. నెక్స్ట్ మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతూ ఉంటే అందులో చాలామంది 5 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మానవ అభివృద్ధి నివేదిక 2007 ప్రకారము మన తెలంగాణ రాష్ట్రం ఆకలి, పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కుల్లో ఒకటి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళు 33% మంది ఉన్నారు. నెక్స్ట్ వయసుకు తగ్గ బరువు లేని పిల్లల్లో 31% మహిళలు, 25% పురుషులు ఉన్నారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్షయ నివారణకు BCG టీకాను ఎడమ చేయి మీద వేస్తారు. దీనివల్ల మచ్చ పడుతుంది. నెక్స్ట్ DPT 3 రోగాల నివారణకు నడుము కింద కానీ తొడ మీద కానీ వేస్తారు. మరియు దీనితో పాటు 2 పోలియో చుక్కలను కూడా వేస్తారు. DPT తొడ మీద కానీ వేస్తారు. దీంతో పాటు 2 పోలియో చుక్కలు కూడా నోటిలో వేస్తారు. ఇక్కడ DPT సాధారణంగా 1.5, 2.5, 3.5 నెలలప్పుడు ఇస్తారు. అమ్మవారు అంటే మిజిల్స్కి టీకా 9 నెలలప్పుడు తొడ మీద వేస్తారు. అదే సమయంలో 1 మిల్లీలీటర్ విటమిన్ A నోట్లో పోస్తారు. నెక్స్ట్ 18 నెలలప్పుడు DPT బూస్టర్ డోసు, BPT అంటే బూస్టర్ డోసు ఇక్కడ 18 నెలలప్పుడు DPT బూస్టర్ డోసును ఇస్తారు. దీంతో పాటు మరొక డోసు విటమిన్ Aను ఇస్తారు. ఇది 2 మిల్లీలీటర్లు ఉంటుంది. ఇవ్వండి 9th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 10th చాప్టర్ బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొఘల్ కాలంలో జమీందారులు, రైతాంగం. జమీందారులు శిస్తు వసూలు చేసే వాళ్ళుగా రైతాంగానికి, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండేవారు. ఎవరంటే జమీందారులు. నెక్స్ట్ జమీందారులు ఖుద్కస్, సొంతంగా సాగు చేసుకునే భూమిని ఖుద్కస్ అని అంటారు. నెక్స్ట్ భూమి శిస్తు విధానం వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉండాలని బ్రిటిష్ పాలకులు గుర్తించారు. ఇంగ్లాండ్కు ఎగుమతి చేసే వాణిజ్య పంటలు ఏవంటే పత్తి, చెరుకు, నీలిమందు, గోధుమ. నెక్స్ట్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు శాశ్వత శిస్తు ఒప్పందాన్ని 1793లో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. అందుకే దీనిని జమీందారీ పద్ధతి అని అంటారు. నెక్స్ట్ వసూలు చేసిన శిస్తువులో 90% ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన 10% వాళ్ళు ఉంచుకోవచ్చు. శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారు. భవిష్యత్తులో పెంచడానికి వీలు లేదు. నెక్స్ట్ రైతువారి పద్ధతి. ఇక్కడ రైతువారి పద్ధతి సీడెడ్ జిల్లాలు వచ్చేసి 4 నిజాం రాజులు బ్రిటిష్ వారికి ఇచ్చినండు. ఇక్కడ సీడెడ్ జిల్లాలో వచ్చేసి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని అంటారు నేడు. నెక్స్ట్ 1800 నవంబర్లో ఈ 4 జిల్లాలకు థామస్ మన్రో ప్రధాన కలెక్టర్గా నియమితుడయ్యాడు. నెక్స్ట్ ఈ ప్రాంతం 8 మంది పాలేగార్ల పాలనలో ఉండేది. నెక్స్ట్ మన్రో తన దృష్టిని భూ సర్వే, శిస్తు స్థిరీకరణపై నిలిపాడు. మరియు శిస్తు స్థిరీకరణపై నిలిపిండు. నెక్స్ట్ మన్రో రైతువారి స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టిండు. ఎవరు? మన్రో. నెక్స్ట్ రైతు భూమిని సాగు చేసేవాడు. రైతువారి అంటే రైతులకు సాగు హక్కులు ఇవ్వటం. మన్రో భూఖండానికి సర్వే నంబరు ఇచ్చి దానికి చట్టబద్ధత యజమానులు ఎవరో కూడా నిర్ణయించాడు.
నెక్స్ట్ ఈ మన్రో రైతులకు అప్పులు ఇచ్చిండు మరియు రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని మన్రో వాదించిండు. నెక్స్ట్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు. సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల 1849 సంవత్సరంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించిండు. ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. నెక్స్ట్ 1833 సంవత్సరంలో తీవ్ర కరువు వచ్చింది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై 1854 సంవత్సరంలో ఆనకట్ట కట్టారు. ఈ కృష్ణా నదిపై ఆనకట్ట 1854 సంవత్సరంలో కట్టారు. దీనివల్ల డెల్టా ప్రాంతాలు సంపన్నమయ్యాయి. నెక్స్ట్ 1857 తర్వాత కర్నూలు కడప కాలువలు నిర్మించారు. అమెరికాలో అంతర్బుద్ధి 1861 1865. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు రైతులు. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారులు, 2 సంస్థానాలు, 3 ఇనాందారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. నెక్స్ట్ నిజాంకి చెల్లించిన దానిని పేష్కఫ్ అని అంటారు. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలలో 1500 జాగీర్దారులు, 497 గ్రామాలలో 14 సంస్థానాలు ఉండేవి. ఇక్కడ నిజాం సొంత జాగిరి కింద దీనిని సర్ఫే ఖాస్ అంటారు. నిజాం సొంత జాగిరి కింద 1400 గ్రామాలు ఉండేవి. దీన్నే సర్ఫే ఖాస్ అని అంటారు. పెద్ద పెద్ద భూస్వాములను దొరలని అనేవారు. దీన్ని గడిలని కోటల్ లాంటి పెద్ద ఇళ్లలో ఉండేవారు. కోటల్ లాంటి పెద్ద ఇళ్లలో ఉండేవారు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో అప్పటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మంది ఉన్నారు. 550 మంది. నెక్స్ట్ విష్ణూరు రామచంద్రారెడ్డి. ఇక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డి, జిన్నారెడ్డి, ప్రతాపరెడ్డి మాదిరి 1,00,000 ఎకరాల భూస్వాములు. నెక్స్ట్ తీవ్రమైన కరువు 1865-66లో గంజాంలో సంభవించింది. నెక్స్ట్ 19వ శతాబ్దం ద్వితీయార్థంలో 11 కరువులు వచ్చాయి. రైతాంగ ఉద్యమాలు 1860 నాటికి 1 డెక్కన్ తిరుగుబాటు, 2 ట్రంపా ఫితూరీలు, నెక్స్ట్ 3 మేప్లా పోరాటం. నెక్స్ట్ 1920-22 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఇవ్వండి 10th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 11th చాప్టర్ చూద్దాం. 11th చాప్టర్ వచ్చేసి జాతీయోద్యమం తొలి దశ 1885 నుంచి 1918. ఫస్ట్ పాయింట్, భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయి నౌరోజీ 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ 1866 నుండి 1885 మధ్యకాలంలో జాతీయ స్ఫూర్తితో పనిచేసిన సంఘాలు సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎంజి రన్నడే, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేసీ తెల్లాన్, జి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కలకత్తా, పూణే, బొంబాయి, మద్రాస్ వంటి నగరాలు. నెక్స్ట్ ఇక్కడ జాతీయోద్యమం తొలి దశ వచ్చేసి 1885 నుంచి 1918. మలి దశ జాతీయోద్యమం వచ్చేసి 1919 నుంచి 1947. ఇక్కడ మితవాద దశ వచ్చేసి 1885 నుంచి 1905, అంటే 20 సంవత్సరాలు వచ్చేసి మితవాద దశ. నెక్స్ట్ అతివాద దశ వచ్చేసి 1905 నుంచి 1920, ఇది 15 సంవత్సరాలు. నెక్స్ట్ ఇక్కడ మితవాద దశ గురించి తెలుసుకుంటే, మితవాద దశ 1885 నుంచి 1920 మధ్య 20 సంవత్సరాల్లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి గురించి. 1885 డిసెంబర్లో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశం WC బెనర్జీ అధ్యక్షతన తొలి రోజు కార్యక్రమం జరిగింది. ఎవరి అధ్యక్షన జరిగిందంటే WC బెనర్జీ అధ్యక్షన. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్
నెక్స్ట్ ఈ తొలి కాలపు నాయకులలో కొందరు ప్రముఖులు వచ్చేసి దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్రదత్, సిఆర్ దత్ అంటారు అతన్ని. నెక్స్ట్ జి సుబ్రహ్మణ్యం అయ్యర్. నెక్స్ట్ కాంగ్రెస్ను స్థాపించడంలో పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరంటే ఏఓ హ్యూస్ కూడా ప్రధాన పాత్ర పోషించిండు. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యాలు 3. అవి ఏవంటే జాతీయత భావాన్ని, సమైక్యత, ఐక్యత. రెండవది ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం. మూడవది ప్రజాస్వామిక భావనలు. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు 436 మంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఐఎన్సి సమావేశాలు ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించసాగింది. నెక్స్ట్ కలకత్తాకు చెందిన కాదంబి గంగోలీ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1885 1905 అంటే 20 సంవత్సరాలు. మొదటి 20 సంవత్సరాలు మితవాద వాదులనబడే నాయకులు కాంగ్రెస్ను నడిపిర్రు. మొదటి 20 సంవత్సరాలు మితవాద జాతీయ నాయకులు కాంగ్రెస్ను నడిపినరు. తర్వాత మితవాదుల డిమాండ్లు చూస్తే ఇక్కడ మితవాదుల డిమాండ్లు: 1. ప్రభుత్వ పాలనలో భారతీయులకు అవకాశం కల్పించాలి. నెక్స్ట్ రెండవది ఇంపీరియల్ విధాన సభలో మరింత మందిని ప్రాతినిధ్యం. మూడవది సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లోనే కాక భారతదేశంలో కూడా నిర్వహించాలి. నెక్స్ట్ జాతి వివక్షత చూపరాదు. నెక్స్ట్ మితవాదులు అనుసరించిన విధానాలు ఏవంటే విన్నపాలు చేయడం, ఆర్జీలు ఇవ్వడం, ఆందోళనలు చేయడం. ఇవి మితవాదులు అనుసరించిన విధానాలు. నెక్స్ట్ నౌరోజీ ఆర్సీ దత్ రన్నడే వంటి నాయకులు బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు, ఇతర మార్గాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారని, మన దేశం నానాటికి బీద దేశంగా మారుతుందని నిర్ధారణకు వచ్చారు. నెక్స్ట్ మితవాద నాయకులు దేశంలోని వివిధ ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకున్న విధానం చూస్తే ఒకటి ఉపన్యాసాలు ఇవ్వడం, సమావేశాలు నిర్వహించడం యాత్రల ద్వారా. నెక్స్ట్ 1943 నాటి మహాబెంగాల్ కరువు ఎప్పుడు బెంగాల్లో కరువు 1943 నాటి మహాబెంగాల్ కరువు వరకు బ్రిటిష్ ఇండియాలో ప్రధాన కరువులు సంభవించాయి. ఇవి మితవాద దశ. నెక్స్ట్ అతివాద దశ చూసుకుంటే ఈ అతివాద దశ దీన్ని స్వదేశీ ఉద్యమం అంటారు. ఇది 1905 నుంచి 1920 సంవత్సరాల వరకు 15 సంవత్సరాలు జరిగింది. 1903లో బెంగాల్ను తూర్పు, పశ్చిమ బెంగాల్గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదనలు చేసినాడు. నెక్స్ట్ జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు. నెక్స్ట్ 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఇంపార్టెంట్. బెంగాల్ విభజన నిరసిస్తూ భారతీయులు చేసిన ఉద్యమాలు ఏవంటే విదేశీ బహిష్కరణ, ఉప్పు బహిష్కరణ, స్వదేశీ పాఠశాలను స్థాపించుట, సమాంతర న్యాయస్థానాల ఏర్పాటు. నెక్స్ట్ ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ ఫలితంగా ప్రఫుల్ల చంద్రరేకి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్స్ను మంచి ఆదరణ లభించింది. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ ఈ ఉద్యమ స్ఫూర్తితో బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా ఈ బీహార్లోని ఒక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించిండు. ఈ స్వదేశీ ఉద్యమం వల్ల ప్రత్యేకించి భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఊపందుకుంది. ఇక్కడ మితవాదులు ఎవరెవరంటే లాలా లజపతి రాయ్, బాలా గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, హనీ బెసెంట్. వీళ్ళు నలుగురు. ఇక్కడ మితవాదులు అంటే లాల్, బాల్, పాల్ అని గుర్తుపెట్టుకోండి. లాల్, బాల్, పాల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, తర్వాత హనీ బెసెంట్. నెక్స్ట్ 1906 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో అతివాద నాయకులైన తిలక్, బిపిన్ చంద్రపాల్, లజపతి రాయ్ వంటి వాళ్ళు బెంగాల్ రద్దు, సంపూర్ణ స్వతంత్రం అంటే స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు విస్తరింపచేయాలని భావించారు. ఇక్కడ మితవాద నాయకులైన
తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ వంటి వాళ్ళు బెంగాల్ రద్దు, సంపూర్ణ స్వతంత్రం అంటే స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు విస్తరింపచేయాలని భావించిండ్రు. నెక్స్ట్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే ప్రఖ్యాత నినాదాన్ని బాలా గంగాధర్ తిలక్ ఇచ్చిండు. ఒకసారి ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 1907 సంవత్సరం సూరత్ సమావేశంలో మితవాదులు అండ్ అతివాదులు రెండుగా చీలిపోవడం జరిగింది. నెక్స్ట్ తిలక్ వంటి అతివాద నాయకులు కాంగ్రెస్ను వదిలిపెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ 1915 తిలక్ జైలు నుండి విడుదలయ్యిండు. నెక్స్ట్ తిలక్ అనిబెసెంట్తో కలిసి హోమ్ రూల్ కోసం ఉద్యమం ప్రారంభించిండు. నెక్స్ట్ 1916 లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు రెండు వర్గాలుగా తిరిగి కలుసుకున్నాయి. రెండు వర్గాలు తిరిగి లక్నో సమావేశంలో కలుసుకున్నాయి, అతివాదులు మితవాదులు. నెక్స్ట్ బెంగాల్ విభజన రోజున బెంగాల్ విభజింపబడిన 1905 అక్టోబర్ 16 ఇంపార్టెంట్, ఇది విషాద దినంగా ప్రకటించారు. నెక్స్ట్ 1905 అక్టోబర్ 16న బెంగాల్లో ఎవరు వంట చేయలేదు, కలకత్తాలో హర్తాల్ ప్రకటించారు. నెక్స్ట్ ప్రజలు గంగా నదిలో స్నానం చేసి వందే మాతరం పాడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. నెక్స్ట్ బెంగాల్ రెండు భాగాల ఐక్యతను చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం 75,000 మంది ప్రజలు హాజరై రెండు బహిరంగ సభలో ఆనంద మోహన్ బోస్, నరేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు. రెండు బహిరంగ సభలో. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి కృష్ణపత్రికను 1902 సంవత్సరంలో మచిలీపట్నంలో స్థాపించారు. నెక్స్ట్ దాని స్థాపకుల్లో ముట్నూరి కృష్ణారావు ఒకరు. నెక్స్ట్ ఇతను 1902లో ఈ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిలో చేరాడు. నెక్స్ట్ 1907లో దీన్ని సంపాదకుడై 1945లో అతడు చనిపోయేంత వరకు ఈ పత్రిక కోసం పనిచేసిండు. నెక్స్ట్ ఈ కృష్ణా పత్రిక పట్టణాల్లో విద్యావంతులనే కాకుండా పల్లెటూళ్ళలో సామాన్య జనాన్ని కూడా భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొనేలా చేసింది. నెక్స్ట్ ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918. మొదటి ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ టీమ్ ఏలో బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ గెలుపు. నెక్స్ట్ టీమ్ బిలో జర్మనీ మరియు దీని మిత్ర దేశాలు ఓడిపోవడం జరిగాయి. నెక్స్ట్ రష్యాలో సామ్యవాద విప్లవం విజయం సాధించింది. ఇది 11Aలో ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 11B పార్ట్లో ఇంపార్టెంట్ బిట్స్ లెసన్ వచ్చేసి 11B లెసన్ జాతీయ ఉద్యమం మలిదశ 1919 నుంచి 1947. సారీ అండి, ఇది 1945 కాదు, 1915 ఉంటుంది. ప్రింటింగ్ మిస్టేక్ పడడం వలన ఇది ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఇది 1945 కాదు, 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. నెక్స్ట్ గాంధీ గారు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతను వ్యతిరేకంగా అహింసాయుత పోరాటాలు చేశాడు. నెక్స్ట్ గాంధీ గారు భారత్లో మొదట చంపారణ్, ఖేడాలలో అధిక పన్నులు దోపిడీలు చేసే విధానాలను వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిండు. నెక్స్ట్ అహ్మదాబాద్లో 1918లో మిల్లు కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించిండు గాంధీజీ. నెక్స్ట్ జీవితాంతం అతడితో కలిసి పనిచేసిన రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో గాంధీజీకి ఈ ఉద్యమాలలో పరిచయం ఏర్పడింది. నెక్స్ట్ గాంధీజీ చేసిన కార్యక్రమాలు, ఉద్యమాలు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉద్యమాలు ఏ సంవత్సరాలు చేసిండంటే ఇక్కడ సంవత్సరము ఉద్యమం పేరు వచ్చేసి 1917లో చంపారణ్ ఆందోళన, 1918లో ఖేడా నిరసన. నెక్స్ట్ 1918లోనే అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె,
నెక్స్ట్ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ 1930-32 శాసనోల్లంఘన ఉద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందంటే 1930-32. నెక్స్ట్ 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఇవి గుర్తించుకునే ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలత్ చట్టాన్ని జారీ చేసింది. ఈ 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పిలుపునిచ్చారు. నెక్స్ట్ ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని గాంధీజీ, మహమ్మద్ అలీ జిన్నా ఇతర నాయకులు భావించారు. ఇది చాలా నిరంకుశత్వ అంటే రాక్షస చట్టం అని వాళ్ళు విమర్శించారు. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 6న ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలకు గాంధీజీ కోరాడు. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలా బాగ్ మరణకాండ ప్రభుత్వ ఆకృత్యాలకు పరాకాష్ట ప్రజలు నిర్వహిస్తూ శాంతియుత సమావేశంపై జనరల్ డయ్యర్ కాల్పులను ఆదేశించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ కాల్పులో సుమారు 400 మంది చనిపోయారు. ఈ మరణకాండ గురించి తెలుసుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చిన నైట్హుడ్ బిరుదును పరిత్యజించాడు అంటే రిటర్న్ ఇచ్చేసిండు. నెక్స్ట్ 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఈ ముస్లిం లీగ్ చట్టం బెంగాల్ విభజనను సమర్థించింది. నెక్స్ట్ మరియు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకొని 1909లో ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ ఇతర మతాలకు మారిన వాళ్ళని తిరిగి హిందువుగా మార్చే ఉద్దేశంతో 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. దీనికి నాయకత్వం పండిత్ మదన్ మోహన్ మాలవీయ నేతృత్వం వహించారు. నెక్స్ట్ ఇక్కడ ఖిలాఫత్ ఆందోళన, సహాయ నిరాకరణ ఉద్యమము. ఇందులో టర్కీ సుల్తాన్ను ఖలీఫా అంటారు. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తానుపై రుద్దింది. దీన్ని అక్కడి వారు వ్యతిరేకించారు. నెక్స్ట్ ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ అలీ, షౌకత్ అలీలు పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని భావించారు. నెక్స్ట్ ఇక్కడ పంజాబ్ హత్యలు, ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ఉద్యమం. గాంధీజీ చేపట్టిన స్వరాజ్యం కావాలని కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చిండ్రు. నెక్స్ట్ 1920లో నాగ్పూర్లో జరిగిన సమావేశంలో గుర్తించబడ్డాడు. నెక్స్ట్ 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని వదిలిపెట్టిన వారు ఎవరంటే మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దత్, రాజగోపాలాచారి, అసఫ్ అలీ. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులను తిరిగి ఇచ్చేశారు. 1920-22 మధ్య విదేశీ వస్త్ర దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రజలు చరకాపై నూలు వడకాలని గాంధీ ఉద్యమం చేపట్టారు. చరక అంటే ఖాదీ వస్తువులు తయారీ. నెక్స్ట్ జాతీయత కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది. ఏది జాతీయత కార్యక్రమాలకు. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగింది చీరాల పేరాల ఉద్యమం ఒకటి. నెక్స్ట్ ఈ చీరాల పేరాల పట్టణాన్ని నగరపాలికగా మార్చి ప్రభుత్వం ప్రజల మీద భారీగా పన్నులు వేసింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 15,000 మంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరిని వదిలిపెట్టారు. నెక్స్ట్ ఊరి బయట రామ్నగర్ పేరుతో కొత్త నివాసం ఏర్పాటు చేసి 11 నెలలు అక్కడే నివసించారు. ఇది రామ్నగర్ అని ఊరి బయట కొత్త ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ అటవీ సత్యాగ్రహాలు, ఒకటి గుంటూరు జిల్లాలోని పల్నాటి తాలూకాలో, రెండవది కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ 1922-29 మధ్య ఘటనలు. 1922లో
చౌరీ చౌరా ఉద్యమం అంటే రైతుల గుంపు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టడం. ఇక్కడ చౌరీ చౌరా ఘటనలో 22 మంది పోలీసులు మరణించారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ 1920ల మధ్యకాలంలో 2 ముఖ్యమైన పరిణామాలు. ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఏర్పాటు. నెక్స్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు. ఎప్పుడు 1920 మధ్యకాలంలో. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహం 1930-32. నెక్స్ట్ 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా INC సమావేశం లాహోర్లో జరిగింది. ఎప్పుడు 1929లో. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా. నెక్స్ట్ 1929 సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం. నెక్స్ట్ తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది. స్వరాజ్య ఇక్కడ 1930 ఏప్రిల్ 6న దండికి చేరుకున్నారు. నెక్స్ట్ ఈ ఉద్యమంలో ఢిల్లీలోనే 1600 మహిళలు జైలు పాలయ్యారు. నెక్స్ట్ ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటు 90,000 మంది పైగా చెరసాల పాలయ్యారు అంటే జైలు పాలయ్యారు. నెక్స్ట్ పోలీస్ కాల్పుల్లో 110 మంది చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి 300లకు పైగా గాయపడ్డారు. నెక్స్ట్ 1935లో భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. ఒకటి దీని ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. 2 రాష్ట్రాల శాసనసభలకు 1937లో ఎన్నికలు నిర్వహించారు. ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా. 1937లో 11 రాష్ట్రాలకు 7 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 11 రాష్ట్రాలలో ఎన్నికలకు 7 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు సాగింది. నెక్స్ట్ హిట్లర్కి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి కాంగ్రెస్ వాళ్ళు సాయం చేసిండ్రు ఈ ప్రపంచ యుద్ధంలో. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942. చేయండి లేదా చావండి అనే నినాదం క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నినాదం అనేది. నెక్స్ట్ 1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశమై భారతదేశంలో బ్రిటిష్ పాలనను వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. దీన్ని క్విట్ ఇండియా తీర్మానం అని అంటారు. నెక్స్ట్ 1942 ఆగస్టు 9 ఉదయానికి గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపాలాని, రాజేంద్ర ప్రసాద్ వంటి అనేక మంది కాంగ్రెస్ వారికి ప్రభుత్వం జైలుపాలు చేసింది. నెక్స్ట్ 1942-44 మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. నెక్స్ట్ ఈ ఉద్యమం ఫలితంగా 10 లక్షల పౌండ్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. నెక్స్ట్ 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు చనిపోయారు. నెక్స్ట్ 1943 చివరి నాటికి 90,000కు పైగా ప్రజలు జైలు పాలయ్యారు. నెక్స్ట్ పోలీస్ కాల్పుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. నెక్స్ట్ స్వతంత్రం విభజన దిశగా దేశ వాయువ్య తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ 1940లో ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ 1946లో రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ 1946 ఎన్నికల్లో ముస్లింలకు కేటాయించిన నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. వీరు ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటూ ముస్లిం లీగ్ పట్టుబడింది. ఎప్పుడు? 1946 ఎన్నికల్లో. నెక్స్ట్ ఈ కోరికను పరిశీలించడానికి 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి 3 సభ్యులను పంపించింది. వారు స్ట్రాఫర్డ్ క్రిప్స్, 2వ అతను పెతిక్ లారెన్స్, 3వ అతను అలెగ్జాండర్స్. నెక్స్ట్ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. నెక్స్ట్ 1947 ఆరంభంలో వైస్రాయిగా నియమితుడైన లార్డ్ లూయి మౌంట్ బాటన్
ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించలేదు. నెక్స్ట్ 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ను, ఆగస్టు 15న భారతదేశంకు స్వతంత్రం పొందింది. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం 1939-1945. హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ ప్రపంచమంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్, రష్యా ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇందులో మిత్రకూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ప్లస్ అమెరికా. ఇక్కడ జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు. జర్మనీకి ఎవరెవరంటే జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతునిచ్చాయి. నెక్స్ట్ జపాన్లోని హిరోషిమా, నాగసకి పై అమెరికా బాంబు వేయడం వల్ల ఈ యుద్ధం ముగిసింది. నెక్స్ట్ ఇక్కడ టీమ్ ఏలో జర్మనీ, ఇటలీ, జపాన్ ఓటమి పాలయ్యాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా గెలుపొందాయి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గురించి. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ స్థాపన. ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ విప్లవవాద జాతీయవాది. నెక్స్ట్ ఇతడు రాజ్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఇంపార్టెంట్. ఈ పోరాటంలో జపాన్ అతడికి సాయం చేసింది. నెక్స్ట్ 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇక్కడ 1943 అక్టోబర్ 21న ఇక్కడ సింగపూర్లో స్వతంత్ర భారత్ ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి. ఇంపార్టెంట్. ఢిల్లీకి పదండి నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నెక్స్ట్ 1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగురవేశారు. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవడంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలింది. నెక్స్ట్ బ్యాంకాక్ నుంచి టోక్యోకి. ఇంపార్టెంట్ బిట్. బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతుంటారు. ఇవ్వండి 11th చాప్టర్ 8th క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ పార్ట్లో. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.